హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్క చేతి వంట. ఈరోజే మాది ఫస్ట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. ఈరోజు మేము గులాబ్ జామ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గిన్నె పెట్టుకొని గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మేము ఇంతనే వేసేస్తున్నాం గులాబ్ జామ్. మీరు ఎక్కువ ప్యాకెట్స్ తెచ్చుకొని ఎక్కువ వేసుకోవచ్చు. పిండి వేసేసుకున్నాం. మీరు తగినంత వేసుకోవచ్చు. మేమైతే 1 ప్యాకెట్ వేసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు పిండి వేసేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మిక్సింగ్ 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 మిక్స్ 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 మిక్సింగ్ 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 మేము వాటర్తో వేసేస్తున్నాం. మీరు మిల్క్తో కూడా వేసేసుకోవచ్చు. మాకు వాటర్తోనే వేసేసుకున్నాము. ఓకే, వాటర్తో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముద్దలు అవుతుంది. అప్పుడు మనము ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో మనకు తగినంత వాటర్ వేసుకోవాలి. మనకు తగినంత వాటర్, క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనకు తగినంత వాటర్ వేసేసుకొని దాంట్లో చక్కెర వేసుకోవాలి. మనకు తగినంత చక్కెర వేసేసుకొని తగినంత చక్కెర వేసుకొని దాంట్లో మనం ఇలాచీ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫస్ట్ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇలాచీ వేసేసుకొని మిక్స్ చేయాలి. ఇలా చేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక గరిట పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం గులాబ్ జామ్ బాల్స్ని ఫ్రై చేసేసుకోవాలి. వేపుకోవాలి. ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ పిండి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పోసుకొని ఫ్రై చేయొచ్చు. మేము దీంతో ఫ్రై చేస్తున్నాము. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఆగి మిక్స్ చేయాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ అయ్యి మిక్స్ చేయాలి. దాని తర్వాత ఇది కొంచెం బ్లాక్ కలర్ అవుతుంది. అప్పటి వరకు ఉండాలి. ఇవి కొంచెం బ్లాక్ ఇప్పుడు ఈ కలర్ వచ్చేసాక దింపుకొని మనం దీంట్లో వేసేసుకోవాలి. మేము గులాబీ లీవ్స్ వేసేసుకొని దాంట్లో వేసేస్తాము గులాబ్ జామ్. అండ్ పక్కనకి తీసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకొని పక్కకు తీసి బౌల్ వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. Super. Bye. Thank you.